వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014లో కాకాని రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గోవా నుంచి పంచిన కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రజల సొత్తు ఎలా దోపిడీ చేయాలో, గ్రావెల్ ను ఎలా ఖాళీ చేయాలో, ఊళ్లలో ఆస్తులు ఎలా కొట్టేయాలో పరిశోధనలు చేసినందుకు కాకానికి పీహెచ్డీ ప్రదానం చేసినట్టున్నారని ధ్వజమెత్తారు. అందరికి నమస్కారం. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు. ఆయన దున్నేస్తున్నాడు. ఆయన రోజు పాపం ఆయనకు ఒక అలవాటు అయిపోయింది. రోజు నన్ను పార్టీని తిట్టకపోతే ఆయన తిన్నది అరగటంలే. నిన్న అది కూడా చెప్పాడు, నువ్వేంది మాట్లాడేది, ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావు అని. నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళే తినేది అలవాటు లేకపోయా. తినటం, కొవ్వు ఎక్కించుకోవటం, ఆ కొవ్వు కరిగించుకునే దానికి బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకోవటం, మళ్ళీ ఊళ్ళోళ్ళ సొత్తు మీద పడటం. అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు. అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా. అందుకే కదా నీ తోటి ముద్దాయి 2014లో గోవా మద్యంలో తమరు 4 కేసుల్లో ఏ కావలి ప్రతాప్ రెడ్డి కోసం విర్రవీగావో ఆయన 5 కేసుల్లో, మీరిద్దరు 9 కేసుల్లో ముద్దాయిలు. నీ తోటి ముద్దాయి కోసం చెలరేగితే కావ్య కృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు. తల దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది. నువ్వు చేసే అప్లికేషన్స్ ఏం చేస్తుండవు అని అడుగుతుండా. నేను ఏం మాట్లాడుతుండవు అంటుండా. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అంటుండా. మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి, మీరు చేసింది ఏంటి, మీకు ఒకటే చెప్తుండా. మీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ వాళ్ళకి ఏ మద్య నిషేధం పెడతానని చెప్పి అక్క చెల్లెళ్ళకి హామీ ఇచ్చి ఆ మద్యం తాగిచ్చి వాళ్ళ 30,000 మంది పసుపు తాళ్ళు తెంచినోళ్ళు మీరు. మద్యపాన నిషేధం పెడతానని 3,500 కోట్లు దోచుకున్నోళ్ళు మీరు. జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీ, మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా? ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కంట్రీలో నంబర్ 1. 4,000 రూపాయలు వృద్ధాప్య వితంతు పింఛను ఇచ్చే రాష్ట్రం ఏదుందో చెప్పండి దేశంలో. పడక మీద పడుకునే వాళ్ళకి నెలకు 15,000, సంవత్సరానికి 1,80,000 ఒక ఉద్యోగికి ఇచ్చేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పు, ఏ పార్టీ? అందుకే నిన్న ఆ సూపర్ సక్సెస్ అనంతపురంలో అదిరిపోయింది. అది చూసి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఏడుపు, మీరు ఒక పక్కన ఏడుపు, మమ్మల్ని తిట్టడం. ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. నేను ఒక్క మాట అడుగుతా. నువ్వు రామదాస్ కంట్రీగా వెంకటాచలం మండలంలో కోట్లు గ్రావెల్ కొట్టేస్తున్నావని మాట్లాడినావు. సిగ్గుందా అని అడుగుతున్నా నేను. ఇవి అక్కడ సాగరమాల నేషనల్ హైవే జరుగుతుంది. సాగరమాల దానికి ఏఎంఆర్ రిత్విక్ వాళ్ళు డీడీ మైన్స్కి, శివకృష్ణ తహసీల్దార్ వెంకటాచలం డీడీ మైన్స్కి 2024 జూలై 15 పర్మిషన్ కోసం పెట్టారు. ప్లస్ వీడీబీ మేకపాటి వాళ్ళది పెట్టారు. అప్పుడు పర్మిట్ లేదు కాబట్టి మీకు జిఎస్టీ కట్ అవుద్ది. మీరు నేషనల్ హైవే ఎంత తోలుకుంటే ఆ గ్రావెల్కి ఏదైతే సెస్ కానీ, మైనింగ్ సెస్ కానీ, జిఎస్టీ కానీ కట్ అయిపోద్ది అన్నారు. ఇప్పుడు దాంట్లో ఫిగర్స్ చెప్తా. ఏఎంఆర్ రిత్విక్ 4,15,359 క్యూబిక్ మీటర్లు ఈ రోజు వరకు తోలేరు. అంటే 1,46,770 యూనిట్లు. 20,967 20,000 ట్రిప్పులు, 20,967 అంటే 21,000 ట్రిప్పులు తోలేరు. సీనరేజ్ ఛార్జ్ కింద 1,86,00,000 కట్టారు. 1,86,00,000 వీడిబి మేకపాటి అభిషేక్ రెడ్డి ప్రాజెక్ట్
1,53,695 క్యూబిక్ మీటర్లు, 54,309 యూనిట్లు, 7,758 ట్రిప్పులు కలిసి 63,45,785 రూపాయలు కట్టారు. 63,45,788. ఏఎంఆర్ 2 కలిపి వీడిబి కలిపి 2,50,36,986. మేకపాటి అభిషేక్ రెడ్డికి ఫోన్ చేయి, మన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు కదా చంద్రశేఖర్ రెడ్డి కొడుకు ఫోన్ చేసి, నువ్వు గ్రావెల్ ఆపి సాగర్మాల నేషనల్ హైవే లేకపోయినా పర్వాలేదు ఆపేమని చెప్పు. వెంకటాచలం మండలం నుంచి ఈ 2 కంపెనీలు తోలినాయి. 2,50,00,000 రూపాయలు కట్టారు. 2,50,36,000. ఇప్పుడు ట్రిప్పులు చూస్తే 2 కలిసి ట్రిప్పులు 28,000 ట్రిప్పులు. 28,000 ట్రిప్పులు చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు. గ్రావెల్లో కోట్లు కొట్టేశాడు. ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుండబడలే? లేకపోతే పని చేయి, సాగర్మాలకి నీ తోడేరు నుంచి తోలిచ్చు. సాగర్మాల ఆపేసి, లేకపోతే నేషనల్ హైవే ఆపేసి. వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు, అది కూడా ఆపేసేసి. ఇద్దరు కలిసి కట్టింది ఎంత? మొత్తం 2,50,00,000 వెనక్కి ఇచ్చేసి చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు. సిగ్గుండాలి కదా? ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావటంలా. మా టైంలో, నీ టైంలో సర్వేపల్లి చెరువు, కనుపూరు చెరువు మొత్తం ఎత్తేసావు. రూపాయి లెక్కన సెస్ కడుతున్నానని చెప్పి అది కూడా అన్నిటికి కట్ల. లేఅవుట్లకి నా ఇంటి చుట్టూ 2వ డివిజన్, 12వ డివిజన్, 3వ డివిజన్ మొత్తం లేఅవుట్లకి నువ్వే దోలిచ్చావు. కోట్ల రూపాయలు దోపిడీ చేసావు. అటువంటి వాడివి నన్ను గురించి నువ్వు మాట్లాడుతుండవు. ఇంకొకటి, అక్కడ సిలికా మైను చంద్రమోహన్ రెడ్డి తీసుకున్నాడు, అది SCZది, నేను వస్తే అధికారులు బొక్కలే ఇస్తాను మాట్లాడావు. నీకు అసలు సిగ్గు శర్మ ఉందా? ఆ SCZ సివి రావుది. సివి రావు మావాడిని వెనకేసుకుని వస్తుండవు. 2019 రాగానే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి SCZ క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన కోర్టులో తెచ్చుకున్నాడు. అది కూడా SCZ కింద క్యాన్సిల్ అయిపోయింది, వేరే ఇండస్ట్రియల్ ఇది కింద వచ్చింది. ఏదైతే సిలికా చెప్పావో 10/10/2023 10/10/2023 మైన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఇబ్రహీంపట్నం ఏమిచ్చారు? గ్రాంట్ ఆఫ్ క్వారీ లీజ్ ఫర్ సిలికా శాండ్ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 80.72 acres 80 ఎకరాలు. సర్వే నంబర్ 107, కర్లపూడి విలేజ్, కోటర్ మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్. గ్రాంటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మెజర్స్ సెయింట్ గోవింద్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years. 2023. సిగ్గు శరమ నీకు ఉందా? నీదొక మనిషి బతుకా? చెప్పయ్యా కాకని. ఎందుకు నీ గవర్నమెంట్లో మైనింగ్ లీజ్ ఇప్పించావో ఆ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని సస్పెండ్ చేయిస్తావా? అంటే ఇప్పుడు ఆయన నేను వచ్చి చర్యలు తీసుకుంటాను అన్నావు. ఎవరి మీద చర్యలు తీసుకుంటావు? మా గవర్నమెంట్లో 2019 వరకు ఏ పార్టీ వాళ్ళకి అడ్డం చెప్పలా. ఇదే మైన్ గురించి 14/8/2018లో నేను చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తుండా. మద్యపాన నిషేధం విధిస్తానని అక్క చెల్లెళ్ళకి చెప్పి ఓట్లు వేయించుకొని ఆ మద్యంతో వ్యాపారం చేసి, ఆ కల్తీ మద్యం వ్యాపారం చేసి 30,000 మంది ఆడపడుచుల పసుపు తాడు తెంచినవాడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. ఒక దుర్మార్గుడు, పేదోళ్ళని జైల్లో పెట్టించిన ఒక నీచుడు. అంతకంటే మనిషి జగన్మోహన్ రెడ్డికి దొరకలే. మీ చుట్టూ డబ్బాలు కొట్టుకోండి, మొత్తం ఉదయగిరి నుంచి వెంకటగిరి దాకా ఆయనకి డబ్బా కొట్టండి. సిగ్గు శరం ఉండాలా అటువంటి మనిషిని ప్రోత్సహించేదానికి. అందుకే కావ్య కృష్ణారెడ్డి బుద్ధి చెప్పాడు మీకు. నేనేమంటానంటే 204 కింద ఆయనకు ఒక PhD ఇవ్వాలా, ఇంకొక PhD డాక్టరేట్ ఫర్ 204. అంటే 117 రోజులు అరణ్యవాసం, 87 రోజులు అజ్ఞాతవాసం చేసినందుకు టైటిల్ వచ్చి
204 PhD డాక్టర్ 204 అని చెప్పి ఇవ్వాలని నేను ఆయన అభిమాని కాబట్టి చెప్తుండా. ఇప్పుడు కాకానికి అభిమాని అయిపోయినా ఎట్టంటే ఒకటే తిడుతున్నాడు కాబట్టి నాకు కూడా ఏమైపోయింది ఆయన మొన్న 87 days ప్లస్ 57 days నేను చెప్పి ఆ రోజు కూడా అతను తిట్టకపోతే నాకు పొద్దుపోవటంలా. రోజు నిద్రలేసి ఆయన తిట్టే చూసుకొని రాత్రిళ్ళు పడుకుంటుంటాం, అలవాటు అయిపోయింది అట్టా. అందుకనే ఆయనకి తొందరగా ఇంకో డాక్టరేట్ ఇస్తే ఎట్టా జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మెచ్చుకొని ఆయన చేసిన పాపాలకి ఆయనకి శాలువా కప్పి మనిషి కాదు. అందుకనే చెప్తుండా ఎంత దుర్మార్గంగా నియోజకవర్గంలో పేదోళ్ళు రైతులు వాళ్ళ భూములు ఎట్ట కొట్టేసావో ఇంకోసారి వైట్ పేపర్ రిలీజ్ చేస్తా, నీ బతికేందో చూపిస్తా.